మిత్రులారా, నిన్న తనకు తానుగా మీ సోదరుణ్ణి, మీ బిడ్డని, మీ మిత్రుణ్ణి అని చెప్పుకున్నటువంటి మందాకృష్ణ మాదిగ గారు మన మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధల్ని వదిలేసుకొని కుల నిర్మూలన కోసం కలిసి పోరాడదాం రండి అని పిలుపునివ్వడం జరిగింది. అది ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద, అమరావతి రాజధాని గుంటూరులో పెడతానని చెప్పి ఆయన 10 సార్లు ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అని 10 సార్లు చెప్పడం జరిగింది. అంటే చాలా మంది కలిసి పనిచేద్దాం రమ్మంటా ఉంటే మాలోళ్ళకి ఏంటి, కలిసి పనిచేయడానికి ఏంటి, ఎందుకు పోకూడదు అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది మా మాల సోదరులు కూడా చాలా సంతోషం, కృష్ణమాది గారికి ఇప్పుడైనా జ్ఞానోదయం అయింది, కలిసి పనిచేద్దాం అంటున్నాడు, సో కలిసి పనిచేద్దాం అని కొంతమంది మా మాల సోదరులు కూడా వీ సపోర్ట్ కృష్ణమాది గారి అనేటటువంటి ఆలోచనలో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆయన ప్రశ్నలు వేసే పరంపరలో సాగుతూ ఉంది. కృష్ణమాది గారు స్వతహాగా ఏం డిమాండ్ చేశారంటే, దళిత క్రైస్తవుల జోలికి వస్తే ఒప్పుకునేది లేదు అంటూ మొదలు పెట్టారు ఆయన. ఇక్కడ నా సూటి ప్రశ్న కృష్ణమాది గారికి, దళిత క్రైస్తవులు అంటే ఎవరు? ఇక్కడ దళితులు అంటే ఎవరు? మీరు 2006-7 ఆ ప్రాంతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దూర్పూడి ప్రభాకర్ గారు మీరు TV9 స్టూడియోలో కూర్చున్నప్పుడు వర్గీకరణకు ఒప్పుకోండి అన్నా అని మీరు దూర్పూడి ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన రాజ్యాంగం ఒప్పుకో తమ్ముడు అన్నాడు. వర్గీకరణకు ఒప్పుకోని రాజ్యాంగాన్ని తగలబెట్టడం మాకు అక్కర్లేదు అని మీరు అన్నారు. మీకు గుర్తుందో లేదా? TV9 ఇప్పుడు తీసినప్పుడు ఉంటుంది, అఫ్ కోర్స్ ఉంటే వెతికి దాన్ని పెడతాం. రాజ్యాంగాన్ని తగలబెట్టండి అన్నారు. కానీ అదే నోటితోటి నిన్న మీరు రాజ్యాంగం కల్పించిన హక్కులు మా దళిత క్రైస్తవులకు వర్తించవా? ఆర్టికల్ నంబర్ 14-15, ఆర్టికల్ నంబర్ 341 మా దళిత క్రైస్తవులకి వర్తించవా? ఆర్టికల్ నంబర్ 25 ప్రాథమిక హక్కులు మా దళిత క్రైస్తవులకి వర్తించవా? రాజ్యాంగాన్ని మీరు కాపాడరా? రాజ్యాంగం కల్పించిన హక్కులు మీరు కాలరాస్తారా అంటూ అదే రాజ్యాంగాన్ని గురించి మాట్లాడటం. రాజ్యాంగం వర్గీకరణకు ఒప్పుకోకపోతే రాజ్యాంగాన్ని తగలబెట్టండి అన్నవారు అదే. రాజ్యాంగం కల్పించిన 14-15, 25 ఆర్టికల్ నంబర్ 25 మాకు వర్తించవా, దళిత క్రైస్తవులకు వర్తించవా అని మాట్లాడింది కూడా అదే నోరు. ఇంకొకటి, సుప్రీంకోర్టు మన వర్గీకరణ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అది వర్గీకరణ కాదు, ఉపవర్గీకరణ అని మేము చెప్పుకొని మొత్తుకున్నాం. వర్గీకరణ చేయడము అంటే ఆర్టికల్ నంబర్ 341 ద్వారా ఎస్సీలకు కల్పించిన రక్షణను తొలగించడమే అని మేము పదే మొత్తుకున్నాం. వర్గీకరణ అంటే ఏబిసిడిగా మాలామాదిగ రిజర్వేషన్ వర్గీకరించడం కాదు. వర్గీకరణ అంటే మాలామాదిగను విడగొట్టిన తర్వాత మాదిగల్లో మళ్ళా క్రైస్తవులు హిందువులు వస్తారు, మాలలో క్రైస్తవులు హిందువులు వస్తారు. మళ్ళీ ఈ 2 వర్గాల్లో ఉన్న హిందువుల్లో నుంచి తెలుగుదేశం హిందువులు, వైసీపీ హిందువులు, జనసేన హిందువులు వస్తారు, క్రైస్తవులు కూడా అదేవిధంగా వస్తారు. సో ఇన్ని రకాలుగా విభజించి మనల్ని అతలాకుతలం చేసి అత్యధిక ఓటు శాతం ఉన్నటువంటి మనల్ని బలహీనలు చేస్తారు కృష్ణమాదిగ అంటే దానికి ఏమన్నాడు? మాలోళ్ళు మనవాదులు. మాలోళ్ళు, అవును నేను చెప్తున్నా, మాలోళ్ళు మనవాదులే. యాంకర్ అడిగాడు, అదేంట మాలోళ్ళు మనవాదులు అంటారు, అంబేద్కర్ వారసులు కదంటే, నా అంబేద్కర్ వారసులు మేము, మాలోళ్ళు మనవాదులు అని నిన్న కాకుండా మొన్నే మీరు అన్నది. ఈ మధ్య మాలోళ్ళు మనవాదులు. అదే విధంగా ఇంకో మాట కూడా అన్నారు, మాలోళ్ళు మా సొమ్ముని 80 ఏళ్ళ నుంచి దోచుకొని తింటున్నారు. కృష్ణమాది కూడా తాత, కృష్ణమాది కూడా నాన్న, కృష్ణమాది కూడా అమ్మ, అబ్బాయి అందరూ ఇక్కడ సంపాదించిన డబ్బుని, ఆ ఆస్తుల్ని మాలోళ్ళు వచ్చి దోచుకొని తింటా ఉన్నారు. అందుకని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాధేయపడి, వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన బతిమలాడుకొని, మేము మీకు ఓట్లేస్తాం, మాకు వర్గీకరణ చేయండి చాలు, మాలోళ్ళు ధనవంతులు అయిపోయారు, మాలోళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు, మాలోళ్ళు సమాజంలో ఎదిగిపోయారు, వాళ్ళ రిజర్వేషన్ ఏమైనా లాగేసి మాకివ్వండి, వాళ్ళ లాగేసి మాకివ్వండి అని 1కి 10 సార్లు అందరినీ ప్రాధేయపడి కృష్ణమాదిగ ఈ రోజు మన మధ్య ఉన్న చిన్న చిన్న అంతరాలు ఏమైనా ఉంటే చాలా అమాయకంగా వదిలేద్దాం రండి, కలిసి కుల నిర్మూలన కోసం. దేనికోసం? కుల నిర్మూలన కోసం మాత్రమే. అంటే ఇప్పుడిప్పుడే మానవ చైతన్యవంతమై
42 లక్షల అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న మారలం మేము. మా ఓట్లతోనే ఎవడైనా అధికారంలో కూర్చోవలసిందే. మేము కాదు అంటే దిగిపోతారు, మేము అవును అంటే సీట్లో కూర్చుంటారు. కాబట్టి శాసించే స్థాయి మాకుందని మేము తెలుసుకున్నాం. అధికారంలో మా భాగస్వామ్యం మాకు కావాలని మాలను గొంతెత్తినప్పుడు, అందరూ ఎంఆర్ఎస్ఎస్ వైపు చూస్తున్నప్పుడు, యువతంతా ఎంఆర్ఎస్ ని ఆశ్రయించినప్పుడు, సో 29 ఎన్నికల్లో మాలలు అధికారంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి వాళ్ళని మనం వెనక్కి లాగటం ఎలాగా, మాలలో మళ్ళీ చీలిక తేవడం ఎలాగా అని బాగా ఆలోచించి ఒక పాస్టర్ గారితో ఆయన అట్రాసిటీ కేసు వర్తించలేదని చెప్పేసి హైకోర్టులో కేసు వేయించి హైకోర్టు ఇమీడియట్ గా కొట్టేయడము, ఆయన వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టు ఇమీడియట్ గా 4 రోజుల్లోపే జడ్జిమెంట్ ఇవ్వడం. ఏమని? దళిత క్రైస్తవులకు, ఎస్సీ క్రైస్తవులుగా మారినటువంటి ఎస్సీలు వెంటనే ఎస్సీ హోదాగా కోల్పోతారు. కాబట్టి అట్రాసిటీ చట్టం వారికి వర్తించదు అని తీర్పు ఇవ్వడం. ఇదంతా కృష్ణమాదిక్ గారు చేసినటువంటి ప్లాన్ లో భాగమే. కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులందరూ కలిసి ఏం చెప్తే దానికి తానా అంటే తందానా అని ఈ రోజు మాదిగలకి వర్గీకరణ తెచ్చి నేను ఎక్కువ రిజర్వేషన్ వచ్చేలాగా చేశాను, మన సీట్లు మనకు వస్తున్నాయి అని ఒకవైపు అంటూనే క్రైస్తవ్యంలోకి మారినటువంటి మాదిగల నోటి దగ్గర కూడు తీసేటటువంటి ప్రయత్నం చేసింది కృష్ణమాదిక్ కాదా? ఓకే, కృష్ణమాదిగని పక్కన పెడదాం. పెద్ద మాదిగ కూడా ఏమయ్యాడు? ఇక్కడ నేను పెద్ద మాదిగని, మీకు రిజర్వేషన్ చేసి నేను పెద్ద మాదిగని అవుతాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు దళిత క్రైస్తవులకు, ఎస్సీ హోదా రద్దు అన్నది మాట్లాడాలి కదా. మా మాదిగలు ఉన్నారు, మా మాదిగలు క్రైస్తవులుగా మారి ఉన్నారు, మరి వాళ్ళకి ఎస్సీ హోదా ఏ విధంగా రద్దు చేస్తామని సుప్రీంకోర్టు అసలు ప్రశ్నించాలి కదా. అయ్యా కృష్ణమాదిక్ గారు, మీకు తెలుసో తెలీదో మరి యాక్షన్ చేస్తామో మీకు ఒక విషయం చెప్తా వినండి. మీరు 94లో వర్గీకరణవాదాన్ని మొదలుపెట్టిన వెంటనే 98లో చంద్రబాబు నాయుడు గారు మీకు వర్గీకరణ చేస్తున్నాను, వర్గీకరణ చట్టాన్ని రెడీ చేస్తున్నాను అని మీకు చెప్పిన వెంటనే 1998 మెమో అని ఒక మెమోని తీసుకొచ్చాడు. మీకు గుర్తుందా? మీకు తెలియదు ఆ విషయం? 1998 మెమో ఏంటంటే భారత రాష్ట్రపతి 1950లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ మాలా మాదిగోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ మతంలోనే ఉండాలి, మేము చీ అంటే పడాలి, మేము ఛా అంటే పడాలి, రే బయట ఉన్నాడు రా అంటే బయట ఉండాలి, లోపల ఉన్నాడు లోపల ఉండాలి, మా గేట్ల దగ్గర చేతులు కట్టుకొని కాపలా కాయాలి. కాబట్టి మీరు హిందూ మతంలో ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి, మీరు క్రైస్తవ్యంలో పోతే అది పారిక మతం అయిపోయింది, కాబట్టి మీరు మా కంట్రోల్లో ఉండరు. కాబట్టి క్రైస్తవ్యంలోకి పోయినటువంటి మాలా మాదిగలకి ఎస్సీ హోదా రద్దవుతుంది, ఎస్సీ రిజర్వేషన్ వర్తించవు, ఎస్సీల పేరుతో వచ్చే సంక్షేమ పథకాల వర్తించవు, వాళ్ళకి ఏమీ ఉండవు. కాబట్టి చచ్చినట్టు మీరు హిందూ మతంలో ఉంటే ఉండండి, లేదంటే అన్ని వదులుకోండి అని చెప్పి 1950లో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల్ని అనుసరించి 1998 మెమో అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే తెచ్చి ఎంఆర్ఓ గారిని చర్చల కాడకు పంపించి 99 నుండి 2000 వరకు 2004లో కూడా ఎప్పుడైతే 2000లో వర్గీకరణ మొదలైందో, వర్గీకరణ చంద్రబాబు నాయుడు ఒక ఆర్డినెన్స్ రూపంలో చేశాడో, అది మొదలైన వెంటనే ఎంఆర్ఓ గారు తహసీల్దార్లప్పుడు వాళ్ళు వెంటనే రావడం, ఎంఆర్ఓలు రావడం, ఆ చర్చ ఉందా ఇక్కడ, ఈ చర్చకి ఎవరెవరు పోతున్నారు, వాళ్ళకి బీసీసీ కొట్టేస్తామంటాం, జాన్ పాల్ అనే పేరుతో ఎస్సీకి అప్లై చేస్తే నీకు ఎస్సీ రాదని చెప్పడం. ఈ విధంగా ఆ 4 సంవత్సరాలు ఎస్సీలని నానా ఇబ్బందులు పెట్టిన విషయం కృష్ణమాదిగా నీకు తెలియదా? 98 మెమో పేరుతోటి చంద్రబాబు నాయుడు ఆ రోజే వర్గీకరణ ఏ రోజైతే ఆర్డినెన్స్ తెచ్చాడే ఆ రోజే క్రైస్తవుల హిందువులుగా కూడా విడగొట్టాడు. అది నీకు తెలియదా? తెలిసి తెలియనట్టు నాటకం ఆడావా, నటించావా? సో 2004లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ చెల్లదు, 341 ఆర్టికల్ అమెండ్మెంట్ చెయ్యకుండా ఒక కులాన్ని చార్చలేరు, ఒక కులాన్ని తీసేయలేరు, అంతేకాదు ఎస్సీ లిస్ట్ లో ఉన్న 59 కులాలని గ్రూపులుగా కూడా ఏర్పాటు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి అంటరానితనం అనుభవిస్తున్నారు. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏ రాష్ట్రపతి అయినా సరే ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు అంటరానితనం అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఒకే రకమైన అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి అంటరానితనం, అన్టచబిలిటీ ఈజ్ హోమోజీనియస్, అందరూ ఒకే రకమైన అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు. అందువలన
విడగొట్టడానికి వీల్లేదు, చెడగొట్టడానికి వీల్లేదు. షెడ్యూల్ అంటే అది ఒక లిస్ట్. ఆ లిస్ట్ ని మార్చే హక్కు రాష్ట్రపతికి కూడా లేదు, కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంది. ఆర్టికల్ 341 అమెండ్మెంట్ చేసి పార్లమెంటులో చట్టం చెయ్యండి, అప్పుడు మాత్రమే చెల్లుబాటు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఎందుకు మీరు ఆ రోజు దాన్ని అబ్జెక్షన్ చేయలేదు? మొన్న ఆ రోజు నుండి మీరు దాదాపు 2004లో తీర్పు అయిపోయిన తర్వాత 2009 నుండి 2004 నుండి 2010 వరకు మీరు వర్గీకరణ ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ పోట్లాడలేదు, ఎక్కడ మీరు ఎటువంటి యాక్షన్ చేయలేదు. మళ్ళీ 2012లో 14లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు వర్గీకరణ అనే మాట ఏ రోజు మాట్లాడలేదు. అప్పుడప్పుడు కురుక్షేత్రం అని అదని ఇదని మీరు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని నిష్పక్షపాతంగా తొక్కేశాడు. అసలు ఎటువంటి మీటింగ్లకు మీకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మీ యొక్క ఉద్యమం మీద ఉక్కుపాదం మోపాడు. ఎందుకని? ఆ రోజు చంద్రబాబు నాయుడికి మాలంతా నాకు సపోర్ట్ గా ఉన్నారు అని ఒక ఆలోచనతో ఉన్నారు. చూపుడు ప్రభాకర్, అలాగే కారం శివాజీలు అంటే పెద్ద పెద్ద మాల నాయకులు అని చెప్పుకున్నటువంటి లీడర్స్ అందరూ కూడా తెలుగుదేశం చేతం పుచ్చుకున్నారు కాబట్టి ఇక తిరుగులేదు. హైయెస్ట్ కమ్యూనిటీ, ఓటింగ్ ఉన్న కమ్యూనిటీ మాలలు నాతో ఉన్నారు కాబట్టి ఈ మాదిరితో నాకు పని లేదని మిమ్మల్ని తొక్కేశాడు. 2019లో ఎప్పుడైతే ఓడిపోయాడో, మాలలు నాకు మోసం చేశారు, నాకు ఓట్లు వేయలేదు అని చెప్పేసి అతను ఎప్పుడైతే భ్రమపడ్డాడో అప్పటి నుంచి మళ్ళీ మాదికలకు బుధాన్ని ఎత్తుకొని కానీ అని చెప్పి మళ్ళీ నేను రెచ్చగొట్టడం జరిగింది. మళ్ళీ నువ్వు ఉద్యమం అని ఊపు చేయడం జరిగింది. నిన్ను ప్రధానమంత్రి కాడ పంపించడం, నువ్వు బీజేపీ వాళ్ళని పట్టుకోవడం, వెంకయ్యనాయుడు కాళ్ళు పట్టుకోవడం, నరేంద్ర మోడీ కాడకు పోవడం, వర్గీకరణ చేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం. ఏమి వర్గీకరణ చేయొచ్చు? ప్రధానమంత్రికి నిన్న అడిగారు మీరు, పార్లమెంట్ లో మీకు సంపూర్ణ మెజారిటీ ఉంది కదా, కుల వ్యవస్థ నిర్మూలన చేస్తూ చట్టం తీసుకురండి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తీసుకొస్తూ చట్టం తీసుకురండి అని నిన్న అడిగావు. అదే మాట 2019లో నరేంద్ర మోడీని 341 ఆర్టికల్ సవరణ చేసి మాకు వర్గీకరణ చెయ్యండి, 341 ఆర్టికల్ సవరణ చేసి వర్గీకరణ గనక చేస్తుంటే ఖచ్చితంగా 1950 జీవోని రద్దు చెయ్యాలి. ఆ రోజే జరిగిపోయిండేది. నీకు వర్గీకరణ జరిగి ఉండేది. మేము ఎవరో మాట్లాడేవాళ్ళం కాదు. మాకు వర్గీకరణ వద్దు, మాది కూడా మాకు కావాలని కాదు మారలు పోరాడుతుంది. ఈ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా చేయకపోతే 341 ఆర్టికల్ యొక్క పవర్ రద్దు అయిపోతుంది, దాని రక్షణ షెడ్యూల్ కష్టం లేకుండా పోతుందని మేము ఆలోచించాం. కానీ మీరు మాత్రం ఏం చేస్తారయ్యా అంటే మాకు ఏదో రకంగా వర్గీకరణ వస్తే చాలు అన్నారు. వర్గీకరణ చేసిన వెంటనే ఈ 1998 మెమోని చంద్రబాబు నాయుడు బయటకు తెస్తాడు, నీకు తెలియదా? చంద్రబాబు నాయుడు తెచ్చాడు, వెంటనే అమలు చేయండి రా, మానవాళ్ళని క్రైస్తవ మాదిగా హిందూ మాదిగా విడగొట్టండి రా అన్నాడు. మాదిగోళ్ళని క్రైస్తవ మాదిగులుగా హిందూ మాదిగా విడగొట్టండి రా అన్నాడు. మీరు మొన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి జాంబవంతుడు మా పెదనాన్న, వాళ్ళ కూతురు మా అక్కని కృష్ణుడు చేసుకున్నాడు కాబట్టి కృష్ణుడు మాకు బావమరిది అని చెప్పారు. అంటే మేము హిందూ మాదిగలమే, క్రైస్తవ మాదిగలతో మాకు పని లేదని ఆ రోజు మీరు చెప్పకనే చెప్పారు. మళ్ళా ఈ రోజు కుల వ్యవస్థను రద్దు చేయండి అంటూ ఒక ఉద్యమం మొదలు పెడదాం, మాలోడు మళ్ళీ రండి, మీరు కలిసి రండి అని చెప్పేసి అడుగుతాం. ఓకే, మాలోడు మనువాడు అన్నావు, మాలోడు దోపిడీదారుడు అన్నావు, మాలోడు ఎదురొస్తే చంపేయండి, తాజ్ బాబు ఎదురొస్తే వదిలేయండి అన్నావు. ఇవన్నీ మాలోడు మర్చిపోతారు. ఓకే, ఇప్పుడు ఈ కుల వ్యవస్థ రద్దు కోసం పోరాటం ఎంతకాలం చేస్తా? మళ్ళీ 30 ఏళ్ళు చేస్తావా? అంటే నువ్వు బతకడం కోసం వర్గీకరణ ఉద్యమం అయిపోయింది కాబట్టి నువ్వు బతకడం కోసం మళ్ళా కుల వ్యవస్థ రద్దని కొత్తగా మొదలు పెడతావా? ఒక పక్క నీ ఓట్లతోటి నా ఓట్లతోటి అధికారంలో చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇంకో పవన్ కళ్యాణ్ కూర్చొని, సెంట్రల్ లో నరేంద్ర మోడీనో లేదా ఇంకొక వెంకయ్యనాయుడు కూర్చొని ఒంగోబెట్టి తంతా ఉంటే కనీసం వాటి మీద ఎక్కడైనా మాట్లాడారా మీరు? ఆకవీడులో అక్కడికి మారపల్లి మీదకి వెళ్ళి రఘురామకృష్ణరావు దాచిన దుర్మార్గాన్ని, దాస్తీకాన్ని నీ ప్రెస్ మీట్ లో, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడైనా ప్రస్తావన చేశావా? కనీసం చంద్రబాబు నాయుడు పెద్ద మాదిగన అవుతానన్నావు కదా, ఇప్పుడు నా మాదిగ క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తావా లేదా అని చెప్పి ఏమన్నా మాట్లాడావా? అవన్నీ వదిలేసి దళిత క్రైస్తవులంట. సుప్రీంకోర్టు దళిత అనే పదాన్ని ఏనాడో రద్దు చేసింది. 20 సంవత్సరాల పాటు ఒక మేధావి పోరాడి ఈ దళితులు అంటే ఎస్సీలు కలిసిపోయి ఉంటున్నారు దళిత అనే పదంతో, కాబట్టి ఎస్సీలను విడగొట్టాలంటే దళిత పదం లేకుండా చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా చెప్పించాడు. దళిత అనే పదం లేదు, ఎస్సీ అనే పదం వాడండి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అని అడిగారు కానీ దళిత అనే పదం లేదు. ఇప్పుడు తమరు కొత్తగా వచ్చి దళిత క్రైస్తవుల కోసం పోరాడదాం, వాళ్ళ హక్కుల కోసం పోరాడదాం,
కుల వ్యవస్థ కోసం నా కుల వ్యవస్థను రద్దు కోసం పోరాడదామంటున్నావే గాని ఇప్పటికైనా ఓకే మానవులు వదిలే, నా మాదిరిక రాజ్యాధికారంలో నా వాటా నాకు కావాలి, నా వాటా నాకు కావాలి అని కనుక మాట్లాడగలిగితే మేము ఒప్పుకునేవాళ్ళం. ఎస్, కృష్ణమాదిగారిలో మార్పు వచ్చింది, ఆయన అధికారం గురించి మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మనం కూడా మన వాటా కోసం పోరాడుతున్నాం, ఆయన వాటా కోసం పోరాడుతున్నాం, మనం రెండు చేతులు కలిసి చప్పట్లు అవుతాయి అనే ఆలోచన మానవులలో వచ్చే అవకాశం కొంతైనా ఉండేది. నువ్వు అది వదిలేసి కుల వ్యవస్థ రద్దు కోసం ఎవరితో పోరాడతా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు నీకు అపాయింట్మెంట్ అడిగితే ఇస్తాడు, మాలాడ మేము అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడు. ఆయన ఒకటే చెప్పాడు, మాల నాయకులు ఎవరికి నేను అపాయింట్మెంట్ ఇవ్వను, నేను వాళ్ళతో మాట్లాడని ఖరాఖండిగా తెగేసి చెప్పాడు. మేము అపాయింట్మెంట్ అడిగినప్పుడు 1-10 సార్లు అడిగితే అదే చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వారు సార్ చెన్నకేశ్వర గారు అడుగుతున్నారు, ఆయన్ని మీరు ఏప్రిల్ 6వ తేదీ 2024లో ఎలక్షన్ ముందు పిలిపించి ఆయనతో మాట్లాడున్నారు, మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పిలిచి మన గవర్నమెంట్ సపోర్ట్ చేయండి, మీకు నామినేట్ పోస్ట్ ఇస్తాను అంటే సున్నితంగా తిరస్కరించి నేను అంబేద్కర్ వారసుడు, నాకు భాగస్వామ్యం కావాలి అని సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి ఆయన అపాయింట్మెంట్ అడుగుతుంది అని అడిగితే, ఏమండి ఆయన చెన్నకేశ్వర అయితే కావచ్చు మాలవాడే కదా, మాలవాడితో నేను మాట్లాడను అని చంద్రబాబు నాయుడు అన్న. మాదిగతో మాట్లాడతావు కదా, నువ్వు పిలిస్తే పలుకుతాడు కదా, వెళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చో, బాబు గారు మా మాదిగ క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది, దీనివల్ల ఇది నువ్వు ఇచ్చిన జీవో 1998 మేము ముందు దాన్ని రద్దు చేయి, ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడులో ఏ విధంగా స్టాలిన్ ఏ విధంగా చేశాడు అదే విధంగా ఇక్కడ హిందూ క్రైస్తవులు లేరు, ఎస్సీ అంటే ఎస్సీనే, మాలంటే మాలే, మాదిగంటే మాదిగే, రెల్లంటే రెల్లే, వాళ్ళ సర్టిఫికేట్లు ఎటువంటి మార్పులు ఉండవు, 1950 ఆర్టికల్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి మేము పంపిస్తున్నామని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పించలేకపోయావు? మరి అమరావతి కోసం ప్రత్యేకంగా సెషన్స్ ఒకరోజు ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఏర్పాటు చేసి దాని మీద అందరూ మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పైన తెచ్చి అమరావతి నిర్మిస్తాం, ఇక్కడ నుంచి అమలు కూడా మార్చడానికి లేదు, ఈ అమరావతి మా రియల్ వ్యాపారానికి కమ్మరావతిది, మా వ్యాపార సంస్థ ఇది, ఈ గుత్తాధిపత్యం మాకే ఉండాలి అని ప్రత్యేక సమావేశం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తే మేఘాల మీద మరుసటి రోజు పార్లమెంట్ లో ఆమోదం చేశారు కదా. మరి మీరు అడిగితే చంద్రబాబు నాయుడు గారు 1950 ఆర్డర్ రద్దు చెయ్యండి,